ఫ్రెండ్స్ రియల్మీ ఫిబ్రవరి 18వ తారీఖు రియల్మీ పీ సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది. కొత్త ఫోన్స్ 2 ఫోన్స్ రాబోతున్నాయి, రియల్మీ P3 Pro అండ్ P3X. ప్రజెంట్ మన దగ్గర 2 ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇది P3 Pro, దీని అన్బాక్సింగ్ చేద్దాం, స్పెషల్ బాక్స్ ఇది. అండ్ తర్వాత మనం P3X గురించి మాట్లాడదాం. బాక్స్ చూస్తే డిఫరెంట్ గా ఉంది. బాండ్ టు స్లే అంట. బాండ్ టు స్లే అంటే జెన్జీ వర్డ్ ఇది. జెన్జీలో యు కిల్డ్ ఇట్ ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. తెలుగులో అదరగొట్టావు, అదరగొట్టడానికి పుట్టింది అన్నట్లుగా అనమాట మీనింగ్. రియల్మీ మిస్టరీ బాక్స్ ఏముందో చూద్దాం. మిస్టరీ బాక్స్ లోపల ఏ మిస్టీరియస్ నెబులా గ్లో అవైట్స్ డీకోడింగ్ యువర్ అసిస్టెన్స్ ఈజ్ నీడెడ్ టు కంప్లీట్ దిస్ క్లాసిఫైడ్ ఇంటర్స్టెల్లార్ మిషన్ అంట. 18వ తారీఖు ఇదైతే లాంచ్ అవుతుంది రియల్మీ P3 Pro. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల ఇది యూవీ లైట్ స్విచ్ ఆఫ్ చేసి ఇన్విటేషన్ కార్డు మీద ఈ లైట్ వేస్తే గ్లో అయిద్దంట. ఒకసారి అది కూడా చూద్దాం. లైట్లన్నీ ఆపేసాం. సో మనం లైట్ వేసి ఇది గ్లో అవుతుంది చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మొబైల్ ఫోన్ చూద్దాం. మొబైల్ ఫోన్ ఒకటే ఉంది, ఇంకేం లేవు బాక్స్లో. ఇది బాక్స్ రియల్మీ P3 Pro 5G. బ్యాక్ సైడ్ చూస్తే స్పెక్స్ కొన్ని మెన్షన్ చేస్తున్నాయి. ఇది 12GB RAM 256GB మోడల్. బాక్స్ లోపల కేస్, సిమ్ ఎజెక్టర్ పిన్, డాక్యుమెంట్. కేస్ వచ్చేసరికి ఇది మ్యాట్ ఫినిష్తో వస్తుంది, క్లియర్ అయితే కాదు ఇది. ఫోన్ వచ్చేసరికి ఇది ఒకసారి కేస్ వేసి చూద్దాం. మ్యాట్ ఫినిష్ కాబట్టి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మనకు కనిపించట్లేదు. కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ స్క్రీన్ కార్డ్ కూడా ప్రీ-అప్గ్రేడ్ వస్తుంది. అండ్ ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే. ఫస్ట్ ఇంప్రెషన్ చూడడానికి బాగుంది ఫోన్. అండ్ నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళి చూస్తే ఛార్జర్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి 80W సూపర్ బుక్ ఛార్జర్. అండ్ ఇది వచ్చేసరికి టైప్ A to టైప్ C కేబుల్. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఒకసారి దీని మీద కూడా లైట్ వేసి చూద్దాం. లైట్లు ఆపేసి. ఇది కలర్ చేంజింగ్ అయితే కాదు, లైక్ రేడియం లాగా అనమాట. మీరు నైట్ లైట్స్ ఆఫ్ చేశారనుకోండి, లో లైట్లో మీరు కంప్లీట్ డార్క్ వెళ్ళినా కానీ డిజైన్ కనిపిస్తూ ఉంది. ఇంకా మిగతా విషయాలకు వెళ్ళే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ రియల్మీ P3 Pro మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే 6.83 ఇంచ్ 1.5K AMOLED స్క్రీన్. ఇది ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB 128GB వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 80W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ గా ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ ఫోన్ ప్రైజెస్ కూడా వీళ్ళు చెప్పారు. ప్రైజెస్ గురించి నేను లాస్ట్ లో చెప్తాను. అండ్ ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడాలి. డిజైన్ చాలా అట్రాక్టివ్ అయితే ఉంది. మీరు చూసే ఉంటారు అన్బాక్సింగ్. డిజైన్ మెయిన్ వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏదైతే ఈ ప్యాటర్న్ ఉందో, ఇది నెబులా ప్యాటర్న్ అని చెప్తున్నారు వీళ్ళు. ఈ ఫోన్ మీకు 3 కలర్స్ లో వస్తుంది. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి నెబులా గ్లో అండ్ గెలాక్సీ పర్పుల్ కలర్ ఇంకోటి ఉంది. అండ్ సాటర్న్ బ్రౌన్ కలర్ కూడా ఒకటి ఉంది. ఇది 2 వెగాన్ లెదర్ తో వస్తున్నాయి. ఇది బ్యాక్ సైడ్ మీకు గ్లాస్ అయితే కాదు, సైడ్ కూడా మీకు ఇది ప్లాస్టిక్ తో వస్తుంది. ఫ్రంట్ గా మీకు గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ వెయిట్ 190 grams ఉంటుంది. థిక్నెస్ చాలా తక్కువ ఉంది, 7.99 mm థిన్ అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ లో మీకు IP68-69 రేటింగ్ అయితే ఉంటుంది. సో డీప్ వాటర్ లో కూడా సర్వే అవ్వగలదు, అండ్ వాటర్ జెట్స్ కూడా ఇది సర్వే అవ్వగలదు. అండ్ ఈ ఫోన్ లో మేజర్ గా వీళ్ళు హైలైట్ చేస్తుంది పర్ఫార్మెన్స్. ఇది మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ఉంది కదా, అది సక్సెసర్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 తో కంపేర్ చేస్తే దీని ANTU స్కోర్ కూడా అది 6 lakh అరౌండ్ స్కోర్ చేసి దగ్గర 8 lakh వరకు స్కోర్ చేస్తుంది. సో మీకు వీళ్ళు చెప్తున్నసరికి ఈ ప్రాసెసర్ తోటి BGMI తో వీళ్ళు స్పెషల్ గా కొలాబ్ అయ్యి ఈ గేమ్ ని ఆప్టిమైజ్ చేసినట్టు చెప్తున్నారు. స్పెషల్ BGMI కోసం అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. కాకపోతే ప్రెసెంట్ BGMI దీనిలో మీకు 60 FPS లోనే హ్యాండిల్ చేస్తుంది. వీళ్ళు చెప్పేది వచ్చేసరికి ఏదైతే మీరు ఫోన్ కొంటారో, ఇవి రివ్యూ యూనిట్స్, మీరు ఫోన్ కొంటారు కదా, మీరు మీ చేతిలోకి వచ్చేసరికి 90 FPS గేమింగ్ మీరు ఆడొచ్చు. BGMI చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసేది, బాగా ఆప్టిమైజ్ చేసామని చెప్తున్నారు. అది మనం 90 FPS వచ్చిన తర్వాత చెప్పగలం. ప్రెజెంట్ అయితే మాత్రం 60 FPS లోనే గేమ్ అయితే రన్ చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ 90 FPS లో అయితే ఫ్రీ ఫైర్ రన్ చేస్తుంది. సో ఫ్రీ ఫైర్ ఏ ఫోన్ అయినా మీకు బాగానే రన్ చేసింది. దీనిలో మీకు 90 FPS ప్రెజెంట్ దానిలోనే ఉంది. ఫ్యూచర్ లో BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ వీటి కూడా వస్తుందని చెప్తున్నారు. అండ్ దీనిలో మీకు గేమింగ్ సంబంధించి కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి, లైక్ మోషన్ కంట్రోల్ ఉంది అండ్ AI అల్ట్రా టచ్ కంట్రోల్ ఉంది. సో మీకు టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బైపాస్ ఛార్జింగ్ ఉంటుంది. డైరెక్ట్ మీరు మదర్ బోర్డ్ కి ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ వాయిస్ చేంజర్ ఉంటుంది, మీరు టీమ్మేట్స్ తో వాయిస్ చేంజ్ చేసి మాట్లాడొచ్చు. కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే 6050 mm² ఏరోస్పేస్ గ్రేడ్ వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేశారు. ఈ ఫోన్ మీకు 9 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు బేస్ మోడల్ 8GB 128GB తో స్టార్ట్ అవుతుంది. LPDDR4X RAM, స్టోరేజ్ వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ తో అయితే వస్తుంది. మైక్రో SD కార్డ్ ఆప్షన్ అయితే లేదు. డ్యూయల్ సిమ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. డ్యూయల్ నానో సిమ్ కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీనిలో నాకు బాగా నచ్చింది ఫోన్ లో డిస్ప్లే చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే ఆ ప్రైస్ కి ఇది వచ్చే ప్రైస్ కి అయితే మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే ప్రెజెంట్ అయితే మార్కెట్ లో లేదు. ఇది క్వాడ్ కర్వ్ స్క్రీన్ తో వస్తుంది. దాంతో పాటు ఇది మీకు 6.83 ఇంచ్ డిస్ప్లే, పెద్ద డిస్ప్లే, కొద్దిగా వెడల్పు ఎక్కువ ఉంది. బెజల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ ప్రైస్ కి ఎక్స్పెక్ట్ చేయలేదు. డిస్ప్లే నా ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే చాలా బాగా నచ్చింది. ఇది కూడా మీకు 1.5K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది AMOLED స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే మీరు ఫస్ట్ చూడగానే ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇది మీకు L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. 1500 పీక్ బ్రైట్నెస్ లో వస్తుంది. అండ్ 1200 హై బ్రైట్నెస్
బ్రైట్నెస్ మోడ్ ఉంది, 1200 నిట్స్. డైరెక్ట్ సన్లైట్ లో కూడా డిస్ప్లే మీకు బాగానే కనిపిస్తుంది. స్పీకర్స్ దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ ఇట్లాంటివి అయితే ఏముండవు. వీళ్ళ ఓన్ ఆడియోస్ ఉంటాయి కదా, ఓ రియాలిటీ ఆడియో, హోలో ఆడియో ఇట్లాంటివి అయితే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ కూడా ఈ ఫోన్ కి ఇంకో హైలైట్, 6000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో మీకు చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, 80 వాట్ చార్జర్. దాని యూస్ చేసి మీరు 24 మినిట్స్ లో 50% చార్జ్ చేయొచ్చు. గంట 5 నిమిషాలు పడుతుంది ఒకవేళ మీరు ఫుల్ చార్జ్ చేయాలంటే ఫోన్. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే సింపుల్, రెండే కెమెరాలు. బ్యాక్ సైడ్ మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఓఎస్ తో వస్తుంది, అండ్ 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా ఉంది, అది పెద్ద మీకు ఉపయోగం ఉండదు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా సెన్సార్ బాగుంది మీకు, ఇది సోనీ IMX896 సెన్సార్, ఓఎస్ కూడా ఉంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది, ఫోటోస్ మీరు మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా నుంచి కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. అండ్ దీనిలో మీకు ఎటువంటి టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. సో మీరు పోర్ట్రేట్ షాట్స్ డిజిటల్ జూమ్ చేసి అంటే ఇన్ సెన్సార్ జూమ్ చేసి తీసుకోవచ్చు. ఇది మీకు డిజిటల్ క్వాలిటీ కాబట్టి మరి ఆప్టికల్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇది కూడా మీకు లైటింగ్ బాగుంది అనుకోని బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. మరీ లో లైట్ కలర్ అనుకో కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ దీని నుంచి కూడా మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే వస్తున్నాయి, కొన్ని శాంపిల్స్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వీడియో విషయానికి వస్తే బ్యాక్ మీరు 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ కావాలంటే మాత్రం OIS ప్లస్ EIS మీకు 1080p లో ఉంది, 1080p 60 FPS లో మీకు అల్ట్రా స్టడీ వీడియో మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మాత్రం మీరు ఫుల్ HD వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 1080p 30 FPS. పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. పోర్ట్రేట్ వీడియో మీరు బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి అది 1080p లో రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు స్లో మోషన్ వీడియో ఆప్షన్ కూడా ఉంది, స్లో మోషన్ 1080p 120 FPS లో మీరు రికార్డ్ చేయొచ్చు. అంతేకాదు దీనిలో మీకు ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది, రియల్మీ ఫ్లాగ్షిప్ ఫోన్ లో కూడా ఉంటుంది, ఇది అండర్ వాటర్ మోడ్. ఇది మీకు IP69 రేటింగ్ తో 6869 రేటింగ్ తో వస్తుంది కాబట్టి కెమెరాని అండర్ వాటర్ లో కూడా తీసుకెళ్లి ఫొటోస్ అయితే తీయొచ్చు. కెమెరాలో ఏకి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇవి చాలాసార్లు చెప్పాను మీకు. బెస్ట్ ఫేస్ ఉంది దీనిలో, అంటే మీరు ఒక గ్రూప్ ఫ్రెండ్స్ ఫోటో దిగుతున్నారు, ఎవరో ఒకరు కళ్ళు మూస్తూ ఉంటారు కదా, సో అట్లాంటి ఫొటోస్ 2-3 తీస్తారు, ఎలాగో మీరు క్లిక్ చేస్తూనే ఉంటారు కదా. ఏదైనా ఒక ఫోటోలో అతను కళ్ళు తెరిచి ఉంటాడు కదా, దాన్ని యూజ్ చేసి ఇది కళ్ళు తెరిపిస్తుంది అనమాట, కళ్ళు మూసిన ఫోటోలో కూడా. సో ఇది మీకు చూపించాను, ఇది మంచి బాగానే ఉంటుంది ఈ ఫీచర్. అండ్ ఇంకొకటి ఎరేజర్ 2.0, మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ మనుషులు కానీ వస్తుంటారు మనం ఫోటోలు తీసేటప్పుడు, వాళ్ళని మీరు రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి రిఫ్లెక్షన్ రిమూవర్ కూడా ఉంటుంది. ఏమైనా రిఫ్లెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, లైట్ రిఫ్లెక్షన్స్ మీ ఫోటోలు తీసినప్పుడు వాటిని మీరు దీన్ని యూస్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇవి కొన్ని AI ఫీచర్స్ కెమెరాలో ఉన్నాయి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 మీద రన్ అవుతుంది, Realme UI 6.0 మీద రన్ అవుతుంది. ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే దీనిలో వీళ్ళు 2+3 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. 2 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి, 3 సంవత్సరాలు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ దీనిలో మీకు చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉంటాయి, మీకు మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇంకొకటి దీనిలో మీకు కస్టమర్ UI కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, మీరు యాప్ ని క్లోన్ చేయొచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్ ఇట్లాంటి యూస్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు గూగుల్ డైలర్ తో వస్తుంది. ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వినిపించకూడదు అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఓ డైలర్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, దాని నుంచి మీరు కాల్ రికార్డ్ చేయొచ్చు వినిపించకుండా. అండ్ ఇంకొకటి దీనిలో ఏఐకి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, యూఐలో కొన్ని బాగుంటాయి ఫీచర్స్. ఇవి ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఏఐ రికార్డింగ్ సమ్మరీ. ఏదైనా మీరు వాయిస్ రికార్డ్ చేశారు దీని నుంచి, ఫోన్ నుంచి, లేకపోతే ఏదైనా కాల్ రికార్డ్ చేశారు, మీరు మాట్లాడుకుంటే సమ్మరీ కావాలంటే సమ్మరీ అయితే ఇస్తుంది. అండ్ సర్కిల్ టు సెర్చ్, ఇది ప్రెజెంట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో హాట్ ఫీచర్. సో దీనిలో మీకు సర్కిల్ టు సెర్చ్ అయితే ఉంటుంది, సర్కిల్ చేసి మీరు ఏదైనా కనుక్కోవాలనుకుంటే కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ AI స్మార్ట్ లూప్ 2.0. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్. ఇప్పుడు నేను గ్యాలరీలో ఫోటో చూస్తున్నాను, నార్మల్గా అయితే మనం ఫోటో ఓపెన్ చేసి షేర్ కొట్టేసి వాట్సాప్లో షేర్ చేస్తాం కదా, అట్లా అవసరం లేదు. జస్ట్ మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని సైడ్కి తీసుకొచ్చారు అనుకోండి, లూప్ ఓపెన్ అయ్యేది ఇట్లా. దీనిలో మీకు వాట్సాప్లో వేస్తారు అనుకోండి, ఎవరికి పంపించాలనుకున్నా డైరెక్ట్ వాళ్ళకి సెండ్ చేసేయచ్చు. ఇది చాలా బాగుంటుంది ఫీచర్ అయితే. అండ్ రిప్లై కూడా ఉంటుంది, అంటే మీరు ఏదైనా వాట్సాప్ మెసేజ్ చూస్తున్నారు, ఏదైనా ఇంగ్లీష్లో రిప్లై ఇచ్చారు, మీరు వాళ్ళకి కూడా ఏదైనా మంచి ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వాలనుకుంటున్నారు, జస్ట్ మీరు లెఫ్ట్కి ఇట్లా స్వైప్ చేయండి, ఇక్కడ రిప్లై అనే ఆప్షన్ వస్తుంది, దాని క్లిక్ చేయండి. ఇది మొత్తం అనలైజ్ చేస్తుంది, మొత్తాన్ని అనలైజ్ చేసిన తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది ఆ చార్ట్ బట్టి. దీనిలో మీరు ఏదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది సెండ్ చేసేయచ్చు వెంటనే. నెక్స్ట్ రైటర్ కూడా ఉంటుంది. ఏదైనా నోట్స్లో మీరు రాస్తున్నారు, ఒక ఆర్టికల్ నేను రాస్తున్నాను, సో దాన్ని ఇంకా నేను బెటర్గా ఎలాబరేట్ చేయాలనుకుంటున్నాను, ఇంకా దాన్ని పెంచాలనుకుంటున్నాను, అట్లాంటి మీరు ఈ AI రైటర్ టూల్ యూస్ చేసి అయితే చేయొచ్చు. అండ్ దీనిలో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు రాసిన దానిలో తప్పులున్నా మీరు తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేయొచ్చు. అండ్ మీరు రాసింది ఇంకా మీరు షార్ట్ కట్ లో చిన్నగా చేయాలన్నా చేయొచ్చు, ఏదైనా కొత్తగా మీరు యాడ్ చేయాలన్నా కానీ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైనా ఎనర్జీ రిసోర్సెస్ గురించి అడిగాను, ఎనర్జీ రిసోర్స్ గురించి నాకు కొద్దిగా టాపిక్ కావాలని చెప్పేసి, దాని గురించి మనకి డీటెయిల్గా నోట్స్ అయితే ఇస్తుంది. సో దాన్ని మీరు కాపీ చేసుకుని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు AI టూల్స్ అయితే యూజ్ చేయొచ్చు. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. జైరో కూడా బాగానే వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. ఇంక ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే 8GB RAM 128GB మోడల్ ప్రైస్ వీళ్ళు చెప్పింది వచ్చేసరికి 23,999 రూపాయలు పెడుతున్నారు. బ్యాంక్ ఆఫర్ అయితే ఉంటుంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకునేది మీకు 21,999
రూపాయలకి వస్తుంది, 22,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇచ్చిన స్పెసిఫికేషన్ కి ప్రైస్ అయితే బాగానే ఉంది, 22,000 అయితే మంచి ప్రైస్ అయితే. కాకపోతే మెయిన్ మీ ఫోన్ వీళ్ళు హైలైట్ చేస్తుంది BGMI పార్ట్నర్షిప్. వాళ్ళు దానిలో పార్ట్నర్ అయ్యి మంచిగా మేము ఆప్టిమైజ్ చేసాం గేమ్ ని, స్మూత్ ఫ్రేమ్ రేట్ ఉంటుంది, బాగా ఆడుకోవచ్చు అంటున్నారు. అది మనం చెక్ చేయాలంటే ఇది ఎనబుల్ చేసిన తర్వాత 90 FPS ఎనబుల్ చేసిన తర్వాత మనం చెక్ చేయగలం. అండ్ దీంతో పాటు ఇంకో ఫోన్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు, Realme P3X. ఇది ఇంకా తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. సో దీన్ని బాక్స్ చూస్తే కంటెంట్ దీనిలో కూడా మీకు సేమ్ ఏదైతే బాక్స్ కంటెంట్స్ మీకు దీనిలో ఉన్నాయో అవే బాక్స్ కంటెంట్స్ అయితే ఉన్నాయి. ఫోన్ డిజైన్ మీకు డిఫరెంట్ గా అయితే ఉంది, ట్రయాంగిల్స్, రాంబస్ ఇవి కనిపిస్తున్నాయి షేప్ లో అయితే. బాక్స్ లో మీకు చార్జర్ వచ్చేసరికి 45 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ Type-C కేబుల్. ఇవి దీని బాక్స్ కంటెంట్స్. అండ్ దీని స్పెక్స్ చూస్తే మాత్రం కొంచెం తక్కువ రేట్కి తీసుకొని రావచ్చు P3 Pro తో కంపేర్ చేస్తే. అండ్ ఇది మీకు LCD డిస్ప్లే తో వస్తుంది, అది AMOLED అయితే కాదు. అండ్ దీనిలో కూడా మీకు IP68, 69 రేటింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే గంటన్నర టైం పడుతుంది ఈ ఫోన్ ని. అండ్ దీనిలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది MediaTek Dimensity 6400 ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్, మీకు బేసిక్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి గేమింగ్ దీని నుంచి. ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే దీన్ని వీళ్ళు స్టెల్లార్ ఐస్ ఫీల్డ్ డిజైన్ అని చెప్పేసి అంటున్నారు. ఫోన్ మొత్తం మీకు 3 కలర్స్ లో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి లూనార్ సిల్వర్, మిడ్ నైట్ బ్లూ కలర్ ఒకటి ఉంది, స్టెల్లార్ పింక్ కలర్ ఒకటి ఉంది. ఆ రెండు మీకు లెదర్ ఫినిష్ తో వస్తాయి, వేగాన్ లెదర్ ఫినిష్ తో వస్తాయి. ఇది మాత్రం మీకు డిఫరెంట్ డిజైన్ లో అయితే వస్తుంది. మొత్తం ఇది బిల్డ్ వచ్చేసరికి ప్లాస్టిక్, ఫ్రంట్ వచ్చేసరికి ఆర్మర్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్. ఇది ఎగ్జాక్ట్ గా ఎంత ప్రైస్ తీసుకొస్తారో మనకి 18వ తారీఖు తెలుస్తుంది. ఈ ఫోన్ కూడా వీళ్ళు P3 Pro తో లాంచ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా Realme P3 Pro అండ్ P3X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. మీకు ఎలా అనిపించిన ఈ ఫోన్స్ మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.